కాంగ్రెస్ లీడర్లు దళారీలతో కుమ్మక్కై సన్ఫ్లవర్ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరులోని పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరత పేరు చెప్పి కాంటాలు పెట్టకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. పంట వచ్చి 20 రోజులైనా అధికారులు పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా సన్ఫ్లవర్ పంట కొనుగోలు వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ ప్రభుత్వానికి రైతులు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఎన్నోసార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాల గురించి మరి ఈ పొద్దుతిరుగుడు కానీ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతి సీజన్లో కూడా లేఖల ద్వారా, ఫోన్ల ద్వారా, మరి ప్రెస్ మీట్ల ద్వారా ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తే తప్ప కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. అయితే గతంలో మరి ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇదే వినటువంటి పరిస్థితులు ఏర్పడితే మొన్న మళ్ళీ హరీష్ రావు గారు ఈసారైనా కనీసం రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మరి 6 కాలం కష్టించి పనిచేసి పండించినటువంటి పంటను సరైన మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. మరి సకాలంలో స్పందించి అధికారులు వచ్చి మరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సరైనటువంటి ఇక్కడ మరి ఉన్నటువంటి ఈ సొసైటీ పరిధిలో మరి ఇక్కడ ఉన్నటువంటి యంత్రాలను కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్ పవర్ కానీ సరైన సమయానికి అందుబాటులో ఉంచి అటు లారీలను కానీ, బారదాను కానీ ఇవన్నిటిని కూడా రైతులకు అందుబాటులో ఉంచి మరి వారి కాలయాపన లేకుండా కొనుగోలు చేసినట్టయితే రైతులకు మరి సమయం వృధా కాదు. మరి వాళ్ళు కష్టించి పనిచేసి పండించినటువంటి పంటకు సరైనటువంటి మద్దతు ధర ఇచ్చినట్టయితే మరి రైతులకు ఉపయోగపరంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భం